నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగనన్న తోడు దేశానికి ఆదర్శం. 8వ విడతగా 3.95 లక్షల మంది లబ్ధిదారులకు 417 కోట్ల వడ్డీ లేని రుణాన్ని అందజేసిన సీఎం జగన్. స్వచ్ఛ సర్వేక్షణలో గ్రేటర్ విశాఖకు 4వ స్థానం. ఢిల్లీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మేయర్ గొలగాని, కమిషనర్ సాయికాంత్ వర్మలు. ఐక్య పోరాటాల ద్వారానే విజయం సాధించాం. మున్సిపల్ కార్మికుల సమ్మె విజయోత్సవ సభలో నేతల వెల్లడి. ముగిసిన కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు. 6 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారన్న ఈవో శిరీష. జగనన్న తోడు ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 8వ విడత జగనన్న తోడు పథకం కింద నిధులను కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3.95 లక్షల మందికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున 417 కోట్లు ప్రభుత్వం అందించింది. చిరు వ్యాపారులను ఆదుకోవడంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో 8వ విడత జగనన్న తోడు పథకం కింద నిధిని విడుదల చేశారు. దేశవ్యాప్తంగా పీఎం స్వానిధి ద్వారా 58.65 లక్షల మంది చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తే ఒక్క ఏపీలో 16.73 లక్షల మంది చిరు వ్యాపారులకు జగనన్న తోడు ద్వారా వడ్డీ లేని రుణాలు అందించామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన నమూనా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలిచిందని, రాష్ట్రంలో 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు 417 కోట్లు వడ్డీ లేని రుణాలు అందించామని సీఎం జగన్ చెప్పారు. ఈ పథకం కింద లబ్ధిదారులు 4 సార్లు లబ్ధి పొందారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో దాదాపు 87% మంది మహిళలే ఉండటం మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. 79% వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు మేలు జరిగిందన్నారు. ఈ పథకాలను ఉపయోగించుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మరో 86,084 మంది చిరు వ్యాపారులకు ఈరోజు మరో 86 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంగా ఈరోజు అందిస్తూ ఉన్నాం. ఇదొకటే కాకుండా ఈ 86,000 మందితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన 3,09,000 మంది చిరు వ్యాపారులకు 332 కోట్ల రూపాయలు రుణాలను రెన్యువల్ కూడా ఈ సందర్భంగా కూడా చేస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 418 కోట్ల రూపాయలు 3,95,000 మందికి ఈరోజు మళ్ళీ వాళ్లకు రుణాలుగా కొత్త రుణాలుగా వాళ్లకు ఈ కార్యక్రమం ద్వారా ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో జగనన్న తోడు స్కీమ్ పరిధిలో రుణాలు తీసుకొని సకాలంలోనే రుణాలన్నీ కూడా చెల్లించిన 5,80,968 మంది లబ్ధిదారులకు వాళ్ళు సకాలంలో చెల్లించిన ఆ వడ్డీని 13,64 లక్షల రూపాయలను వడ్డీని కూడా తిరిగి మళ్ళీ వాళ్లకు ఇస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా ఈరోజు కార్యక్రమం చూస్తే దాదాపుగా 430 కోట్ల రూపాయలు ఈరోజు లబ్ధి చేకూరుస్తూ ఈరోజు వివిధ వర్గాలకు అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు లాస్ట్ 7 విడతల్లో ఒకసారి గమనించినట్లయితే ఈ జగనన్న తోడు పథకం అనేది ఏదైతే జరుగుతూ ఉందో, చిరు వ్యాపారులు రుణాలు సక్రమంగా చెల్లిస్తే ఏడాదికి 1,000 రూపాయల చొప్పున జోడిస్తూ 13,000 వరకు వడ్డీ లేని రుణం పొందే అవకాశాన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. ఇలా ఇప్పటి వరకు 7 విడతలుగా రుణాలు వడ్డీని నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షణలో ఏపీకి అవార్డుల పంట పండింది. స్వచ్ఛ సర్వేక్షణ 2023లో ఆంధ్రప్రదేశ్ 4 జాతీయ అవార్డులు, 1 రాష్ట్ర స్థాయి అవార్డును కైవసం చేసుకుంది. దక్షిణ భారతంలోనే క్లీన్ సిటీలో ఏపీ నెంబర్ 1గా నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణలో విశాఖ స్మార్ట్ సిటీ 4వ ర్యాంకును కైవసం చేసుకుంది. జాతీయ స్థాయిలో గుంటూరు ఆల్ ఇండియా 2వ ర్యాంక్, విశాఖ ఆల్ ఇండియా 4వ ర్యాంక్, విజయవాడ ఆల్ ఇండియాలో 6వ ర్యాంక్, తిరుపతి 8వ ర్యాంకులు సాధించాయి. అత్యంత పరిశుభ్రంగా నగరాలను తీర్చిదిద్దినందుకు గాను ఏపీ ఈ అవార్డులను అందుకుంది.
పట్టణాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషికి ఈ అవార్డులు నిదర్శనమని మంత్రి ఆదమూలపు సురేష్ అన్నారు. క్లీన్ ఏపీ ప్రోగ్రాం విజయవంతమైందని, పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించామని, వారంతా తిరిగి విధుల్లో చేరారని చెప్పారు. విశాఖ స్వచ్ఛ సర్వేక్షణలో 4వ ర్యాంక్ అవార్డును ఢిల్లీలో మంత్రి ఆదమూలపు సురేష్, మేయర్ గొలగాని హారవెంకటకుమారి, కమిషనర్ సాయికాంత్ వర్మలు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాన్ని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చేతుల మీదుగా అందుకున్నారు. 2022లో కూడా జాతీయ స్థాయిలో అత్యుత్తమ పారిశుద్ధ కార్మిక విధానాలను పాటిస్తున్నందుకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు సఫాయి మిత్ర సురక్ష షెహర్ అవార్డు దక్కింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ స్థాయి 4వ ర్యాంకులను సాధించింది. వివిధ అంశాలకు 9,500 మార్కులకు గాను విశాఖ 8,779 మార్కులు సాధించి ఈ ర్యాంకును దక్కించుకుంది. విశాఖ నగర ప్రజల సహకారంతో ఈ అవార్డును దక్కించుకున్నామని మేయర్ గొలగాని హారవెంకటకుమారి, కమిషనర్ సాయికాంత్ వర్మలు పేర్కొన్నారు. జీవీఎంసీ ఇదొక మంచి శుభపరిణామమని చెప్పారు. మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట విజయోత్సవ సభను నిర్వహించారు. ఐక్య పోరాటాలతో విజయం సాధ్యమైందని సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారావు అన్నారు. 17 రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో సమ్మె విరమిస్తున్నట్టు నేతలు ప్రకటించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట విజయోత్సవ సభను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ కార్మికుల చర్చలు సఫలం కావడం పట్ల కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం నుంచి విధులకు హాజరయ్యారు. ఐక్య పోరాటాలతోనే విజయం సాధ్యమైందని సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారావు, యూనియన్ నాయకుడు రమణలు అన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన విజయోత్సవ సభలో మాట్లాడారు. దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోకుండా సమస్యలు చర్చలతో పరిష్కారమయ్యాయని చెప్పారు. జీవీఎంసీలోని అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడటం వల్లే ప్రభుత్వం దిగొచ్చి సమస్యలను ఆమోదించిందని చెప్పారు. కార్మికులు సమస్యల పట్ల సానుకూలంగా ప్రభుత్వం స్పందించి అందుకు అనుగుణంగా జీవోను విడుదల చేస్తుందని నేతలు చెప్పారు. 2-3 రోజుల్లో రాబోయే జీవోలు అంశాలు తమకు అనుకూలంగానే ఉంటాయని భావిస్తున్నామన్నారు. అయితే కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా మళ్లీ పోరాటం తప్పదని హెచ్చరించారు. ఇంకా ఏమిటంటే ఇంకా చాలా మందికి హెల్త్ అలవెన్స్, ఈ హెల్త్ అలవెన్స్ లో ఇప్పటి వరకు లేనటువంటి వాళ్ళు యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళకి 24,500 రూపాయలు చేస్తామనేటువంటి ఇప్పుడు అదనంగా కలిసి రావడం జరిగింది. దాదాపు 10,000 రూపాయలు వాళ్ళకి జీతం అనేటువంటి పెంచడం అనేటువంటి జరిగింది. ఇంకా హెల్త్ అలవెన్స్ లేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా రానటువంటి వాళ్ళు పార్కుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు ఈరోజు కుక్కలు పెట్టే వాళ్ళు, పావులు పట్టేటటువంటి వాళ్ళు ప్రత్యేకంగా దీనికోసం డిస్కషన్ జరుగుతుంది. అందుకనే మనందరం కూడా ఐక్యంగా ఉన్నాం కాబట్టి, ఒకటే సంఘంలో ఉన్నాం కాబట్టి మన కోసం పిలిచి మాట్లాడింది విశాఖపట్నంలో. ఇవాళ మున్సిపల్ కార్మికులు తుడిచే వాళ్ళందరూ రాష్ట్రంలో కూడా ఒకే సంఘం కింద వస్తే రాష్ట్ర ప్రభుత్వం గంటలో కూర్చోబెడుతుంది. అందులో ముగ్గురు, ఇందులో ముగ్గురు, అందులో ముగ్గురు కూర్చోరు. ఇక్కడ ఆనందరావు ఉన్నాడు. ఆనందరావు ఏం చెప్తున్నాడు? అక్కడ జీతాలు ఎక్కువట మున్సిపల్ కార్మికులకి. మేము సమ్మె నిర్మిస్తామట. నువ్వు ఎప్పుడు సమ్మె చేసావు? నువ్వు సమ్మె ఎప్పుడు చేసావు? సమ్మె నిర్మించడానికి కార్మికులు ద్రోహం చేస్తున్నాడు. అందుకని కార్మికులు తెలుసుకోండి, పోరాడే సంఘంలోకి వస్తే తప్ప హక్కులు రావని. 17 రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు గురువారం మధ్యాహ్నం నుంచి పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కార్మికులు సమ్మెను విరమించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. సిరిల తల్లి కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆఖరి గురువారం భక్తులు పోటెత్తారు. అమ్మవారిని కన్లారా దర్శించుకుని తన్మయత్వం చెందారు. చివరి రోజున వేలాది మందికి భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా సుమారు 6 లక్షల మంది భక్తులు ఈ మార్గశిర మాసోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకున్నారంటున్న ఈవో కె సిదేశ్తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఈ గురువారంతో ముగిశాయి.
ఈ ఆఖరి గురువారం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. పెద్ద ఎత్తున అన్నదానం కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇంకా భక్తులు కూడా చాలామంది లైన్లో వేసి ఉన్నారు. అందరికీ దర్శన ఏర్పాట్లు కల్పించడంతో పాటు మహా అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈవో గారు మనతో ఉన్నారు. వారిని అడిగి, మేడం ఎలా జరిగింది ఈ 5 వారాల పాటు ఎంతమంది భక్తులు సందర్శించుకున్నారు, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు ఆఖరి గురువారం మార్గశిర మాసం ముగింపు కూడా ఈ రోజుతోటి ఈరోజు కావున మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కొత్త రోడ్డు వద్ద ఆల్రెడీ స్టార్ట్ అయింది. అన్నదానం అక్కడ జరుగుతుంది. ఒక 20,000 మంది వరకు భక్తులు అన్నప్రసాదం స్వీకరించే విధంగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం సహస్ర ఘటాభిషేకం కూడా ఉంటుంది. దానికి కూడా ఆల్రెడీ కలశలన్నీ కూడా రెడీ చేసి ఉదయమే విఘ్నేశ్వర పూజ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి మొదలుకొని సహస్ర ఘటాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ మార్గశిర మాసం మొత్తం కూడా అంత ప్రశాంతంగానే ఇక్కడ ముగిసిన ఉత్సవాలు. భక్తులందరూ కూడా ఎంతగానో సహకరించారు. ఈ ఉత్సవాల్లో ఈ దర్శనాలు అంటే స్వయం పూజ వల్ల కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా ఎంతో ఓర్పుతో ఉండి క్యూ లైన్స్లో వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. కావున ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొత్తం మార్గశిర మాసం మీద సుమారు ఒక 5.5 లక్షల మంది వరకు కూడా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని ఉన్నారు. అంటే మేడం ఈరోజు చివరి గురువారం ఈ కలశాల పూజ ఎట్లా జరుగుతుంది? 4 గంటల నుంచి దర్శనాలు నిలిపివేసి అమ్మవారికి కలశలన్నిటికి కూడా తీసుకొని భక్తులకు అందజేసి వాటితోటి సహస్ర ఘటాభిషేకం అనేది జరుగుతుంది. అనంతరం పంచామృతాభిషేకం కూడా ఉంటుంది. తిరిగి 7 గంటల నుంచి దర్శనాలకు భక్తులను అనుమతించడం జరుగుతుంది. ఇంతవరకు మనకి 5.5 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు అని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఎంత మీరు భక్తులకు ఎటువంటి ఏర్పాటు చేశారు? ఈ నెల రోజుల్లో కూడా భక్తులందరికీ కూడా క్యూ లైన్స్ వద్ద వాటర్ సప్లై అన్నీ కంటిన్యూస్గా చేయడం జరిగింది. థర్స్డేస్ వచ్చేటప్పటికి మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్స్ ఇట్లాంటి చేయడం, ప్రతిరోజు అన్నదానం నిర్వహించడం జరిగింది. భక్తుల రద్దీని బట్టి సామాన్య మామూలు రోజుల్లో 2,500, 3,000 అట్లాగా, గురువారాలు వచ్చేటప్పటికి 6,000 మంది వరకు భక్తులకు అన్నప్రసాదం ఇట్లా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా జీవీఎంసీ కానీ, పోలీస్ డిపార్ట్మెంటు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాంప్స్ పెట్టడం కానీ ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి భక్తులకు అన్ని విధాలుగా సహాయపడే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొత్తం విజయవంతం అయిందంటారు? అంతా హ్యాపీగానే అయిందని అనుకుంటున్నాను. మార్గశిర మాసం ఉత్సవాలు అంతా హ్యాపీగానే అయినాయి. భక్తులందరికీ కూడా మ్యాక్సిమం వీలైనంత త్వరగా కృషి చేసి దర్శనం చేయించగలిగామండి. ఈ మార్గశిర మాసోత్సవాల ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున కలశాలతో కూడా పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా సుమారు ఈ 5 గురువారాల్లో కూడా సుమారు 5.5 నుంచి 6 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా యంత్రాంగంతో పాటుగా ప్రజలు కూడా భక్తులు అందరూ సహకరించడం వల్లే ఈ విజయం సమకూర్చిందని ఈవో సురేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గయేజ్తో చిట్బాబు హెచ్డివి, విశాఖ నుంచి. ఆధునీకరించిన గాజువాక తహసీల్దార్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ మల్లికార్జున, జేసీ విశ్వనాథన్లు ప్రారంభించారు. ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో ఆధునీకరణ పనులు పూర్తి చేసుకున్న తహసీల్దార్ కార్యాలయం అదనపు వసతులతో అందుబాటులోకి వచ్చింది. అధికారులు, ప్రజాప్రతినిధుల సమిష్టి కృషి ఉంటే అభివృద్ధి ఫలాలు సాధ్యమవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. సింహగిరికి సంక్రాంతి శోభ వచ్చింది. పండుగ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నారు. సదుపాయాల కల్పనకు సంబంధించి ఈవో శ్రీనివాసమూర్తి, స్థానాచార్యులు టిపి రాజగోపాల్ పలు విభాగాల అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. సంక్రాంతికి రైతులు కొత్త పంటలు, సన్నిధి ఫలాలను సింహాద్రి నాథునికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. భోగి పర్వదినాన గ్రామీణ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. క్యూలైన్ల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సన్నిధి ఫలాలు స్వీకరించాలని ఈవో సూచించారు. తిరుమల శ్రీవారికి 6 లక్షలు విలువ చేస్తే వెండి గంగాళాన్ని బెంగళూరుకు చెందిన దాత ఎంజీ రెడ్డి కానుకగా సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో ఆలయంలో అధికారులకు గంగాళాన్ని విరాళంగా అందజేశారు. అనంతరం వెంకన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏటా శ్రీవారికి వెండి ఆభరణాలు, పూజా సామాగ్రి విరాళంగా సమర్పిస్తున్నామని దాత ఎంజీ రెడ్డి తెలిపారు. సో శ్రీవారి మీద ఉన్న భక్తితోటి శ్రీవారి వారు మాకు చేసిన మేలుకు
మేమైతే ఏదైతే మొక్కుబడి చేసుకున్నామో గత కొన్ని సంవత్సరాలుగా మేము శ్రీవారికి ప్రతి సంవత్సరము నేను ఎంత బరువు ఉంటానో అంత రూపాయి కాయిన్స్తో పాటు నేను ఎంత బరువు ఉంటానో అంత ప్రతి ఒక్క కేజీకి 100 గ్రాములు సిల్వర్ కాయిన్స్ తోటి ఏదో ఒక ఆర్నమెంట్ మేము ప్రతి ఒక్క సంవత్సరము స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఆ భాగంలోగా ఈ సంవత్సరం మేము ఒక గంగాళము సమర్పించడం జరిగింది. అది మేము గంగాళము గత 2 నెలల నుంచి ఒక మంచి ఈ మేకింగ్ పర్సన్కి బెంగళూరులో ఇచ్చి అక్కడ బెంగళూరులో మేకింగ్ చేయడం జరిగింది. సో దట్ దీనికి టోటల్గా కాస్ట్ 5,84,000 ఇవ్వడం జరిగింది. గత 7-8 సంవత్సరాలుగా మేము సేమ్ ఇలాగే సమర్పించుకుంటాము. భవిష్యత్తులో కూడా స్వామివారి దయా స్వామివారి కృపతోటి నెక్స్ట్ 10 సంవత్సరాల్లో స్వామివారికి ఉండే దశావతారాలు ఒక్కొక్క అవతారానికి ఏమైతే ఆయుధాలు ఉంటాయో ఆ ఆయుధము తయారు చేయించి నా బరువుతో నేను ఏదైతే మొక్కుబడి ఉంటానో ఆ బరువుతో స్వామివారికి సమర్పించుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాము. మాకు ఈ అవకాశం కల్పించి స్వామివారి ఎల్లవేళగా మాకు కృప ఇచ్చిన దానికి మేము సదా స్వామివారికి కృపతోటి ఎల్లవెల్ల ఆశీస్సుల కోసం మేము తిరుపతి వచ్చి చేసుకుంటాం, దర్శనం చేసుకుంటాం. ఓం నమో వెంకటేశ్వర. భూ హక్కుల యాజమాన్య చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. జిల్లా కోర్టు ఎదుట లాయర్లు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి ఆయన సంఘీభావం ప్రకటించారు. ప్రజల ఆస్తులకు భద్రత లేని ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల యాజమాన్య చట్టం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై విజయవాడలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రైతు సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు భద్రత లేని ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, భూ యజమానులు కూడా ముందుకు రావాలని కోరారు. ఇదేదో లాయర్ల సమస్య కాదని, భూ యజమానులదని వారికి అర్థమయ్యేలా చెప్పడానికే ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి పైడిరాజు, బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. మొత్తం ఆ రైతు గగ్గోలు పెట్టాల్సిందే, ఎందుకంటే దాన్ని అమ్మడానికి ఉండదు, ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు, దానిపైన అప్పు తెచ్చుకోవడానికి ఉండదు. కాబట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి. ఇవాళ కోర్టు పోయి కూడా లేకుండా నువ్వు ట్రిబ్యునల్కే పో అని అంటే ఏ రెవెన్యూ వాళ్ళపైన అయితే మనం ఇవాళ కోర్టు పోతా ఉన్నామో ఆ కోర్టుకు పోయే అవకాశం కూడా లేకుండా చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మన లాయర్లు చేస్తున్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు, మరి అన్ని చోట్ల కూడా స్పందిస్తా ఉన్నారు. మరి మన రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారు దీన్ని పూర్తి స్థాయిలో పక్కదో పట్టిస్తా ఉన్నారు. సార్ మినిస్టర్ గారు చెప్పారు మీతో మాట్లాడడానికి నల్సార్ యూనివర్సిటీ లాయర్ ఆయన వస్తాడు, ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన కీలక పాత్ర పోషించాడు, ఈ చట్టంలో తయారు చేసిన ఆయన మీ దగ్గరకు మాట్లాడడానికి వస్తా ఉన్నారని చెప్పి ఆయన ఫోన్ చేశారు. చేస్తా ఉన్నారు అనుకుంటే మరి మీరు ఎందుకు అజ్ఞాతంగా చేస్తా ఉన్నారు? ఎందుకు మీరు దీనిపైన చర్చ చేయలే? ఎందుకు మీరు రైతు సంఘాలతో చర్చ చేయలే? ఎందుకు లాయర్ అసోసియేషన్ దగ్గర చర్చ చేయలే? అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా ఆహ్వానించి సాక్షాత్తు రెవెన్యూ మినిస్టర్ గారు తన పేషీలోనే ఒక మీటింగ్ పెట్టుకొని అందరూ కన్విన్స్ అయ్యి తప్పేముంది? అవేమీ చేయకపోగా మీరు ఇవాళ దొడ్డిదారిన దీన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. పైగా ఇవాళ పబ్లిక్ లో ఏమొచ్చిందంటే ఇప్పటికే అనేక భూములు అన్యాక్రాంతం అయిపోతా ఉన్నాయి, భూ కబ్జాలు జరుగుతా ఉన్నాయి. ఈ భూ కబ్జాదారుల కోసమే ఈ ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందని కూడా ప్రచారం లేకపోతుంది. మల్కాపురంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మెయిన్ రోడ్ పక్కనే ఉన్న ఫుడ్ కోర్ట్ అర్ధరాత్రి మంటలకు కాలిపోయింది. వైసీపీ నాయకుడు సోమాదుల సురేష్ కు చెందిన ఈ ఫుడ్ కోర్ట్ లో వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చారు. మంటలు పక్క దుకాణాలకు వ్యాపించకుండా అదుపు చేశారు. సుమారు 5 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని సురేష్ తెలిపాడు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. తిరుమల శ్రీవారిని సినిమాటోగ్రాఫర్ చోటా నాయుడు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లను చేశారు. హెడ్లైన్స్ మరోసారి.
జగనన్న తోడు దేశానికి ఆదర్శం. 8వ విడతగా 3.95 లక్షల మంది లబ్ధిదారులకు 417 కోట్ల వడ్డీ లేని రుణాన్ని అందజేసిన సీఎం జగన్. స్వచ్ఛ సర్వేక్షణలో గ్రేటర్ విశాఖకు 4వ స్థానం. ఢిల్లీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మేయర్ గొలగాని, కమిషనర్ సాయికాంత్ వర్మలు. ఐక్య పోరాటాల ద్వారానే విజయం సాధించాం. మున్సిపల్ కార్మికుల సమ్మె విజయోత్సవ సభలో నేతల వెల్లడి. ముగిసిన కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు. 6 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారన్న ఈవో శిరీష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.